అతను చేసింది తప్పుడు పని కోసం చెప్పాలంటే. పైరసీ అనేది మనం ఎంకరేజ్ చేయకూడదు. సో సినిమా వాళ్ళకి పైరసీ అనేది చాలా విరుద్ధం. వాళ్ళు ఎప్పటి నుంచో ముత్తుకొని చెప్పేది ఒకటే, పైరసీ చేయొద్దు, అవసరం మీద థియేటర్గా చూడండి, లేకపోతే పైరసీ మీరు సినిమా చూడకపోయినా పర్లేదు టీవీలో వచ్చే వరకైనా వెయిట్ చేయండి. పైరసీ చేస్తే వాళ్ళకి చాలా లాస్ పడాలి. ఇప్పుడు ఒక సినిమా తీయమంటే అంత ఈజీ కాదు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఆర్టిస్టులు, కో ఆర్టిస్టులు, స్టంట్ మెన్లు, మేకప్ మెన్లు ఎన్నో ఉంటారు. ఓ పెద్ద వ్యవస్థ నడుస్తుంటాయి సినిమా వెనకాల. సో అది కాకుండా నువ్వు డైరెక్ట్ గా నేను డైరెక్ట్ ఫోన్ లోను, మొబైల్లోనూ లేకపోతే ఎక్కిచ్చేస్తాను, ఐబొమ్మలు ఇచ్చేస్తాను అంటే ఎంతవరకు కరెక్ట్. సో చాలా తప్పు. ఈ ఐబొమ్మ అడ్మిన్ ఎవరైతే రవి ఉన్నాడో ఆయన ఒక సవాల్ ఇస్తున్నాడు పోలీసులకు. ఏమని ఇస్తున్నాడు? పట్టుకోండి చూద్దామని చెప్పేసి. సో అది చేయడం చాలా తప్పు. పోలీసు వ్యవస్థ అంటే మామూలు వ్యవస్థ కాదు. వాళ్ళకి చాలా ప్రెజర్స్ ఉంటాయి. అయినా కూడా సమాజంలో జరిగే అన్నిటి మీద వాళ్ళు రియాక్ట్ అవుతుండాలి, అన్ని చూసుకుంటున్నారు. సో ఎవరో నువ్వు ఇవాళ వచ్చి అంటే నువ్వు ఎవరో వాళ్ళ తెలియదు, ఇవాళ వచ్చి నువ్వు సవాల్ ఇచ్చిరావు. సో నీ సవాల్ని వాళ్ళు స్వీకరించారు, వాళ్ళు అన్నట్టే పట్టుకున్నారు. సో ఈ ఐబొమ్మ అనేది చాలా తప్పు పరిస్థితి. మన తమిళనాడులో ఇంతమంది చూసుకుంటే మన హీరో విశాల్ కానీ, సూర్య గారు కానీ వీళ్ళందరూ చాలా పోరాడారు పైరసీ మీద, ఎంకరేజ్ చేయకూడదని చెప్పేసి. సో ఆ విధంగా ఉన్నప్పుడు సినిమా తీసే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం ఏంటో. సో ఇప్పుడు జనాలు ఎలా అంటే ఏదైనా కానీ అవకాశవాదులు జనాలు, ఏదైనా కానీ వస్తుందంటే ఈజీగా తీసేసుకుంటారు. బ్రో మరి గవర్నమెంట్ పోర్టల్ ని హ్యాక్ చేశారు కదా ఈ రోజు, ఎలా చూస్తారు దాన్ని? ఏది? హైకోర్టు వెబ్సైట్ ని హ్యాక్ చేసి దాంట్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశారు కదా. ఒకటి ఎప్పుడున్నా ఇదంతా చేసింది పకడ్బందీగా చేశారు చాలా మంది, కొంతమంది. ఇది ఎలా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ని చాలా మంది వ్యతిరేకించే వాళ్ళు చాలా ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ చేసేది మీకు నచ్చచ్చు, నాకు నచ్చచ్చు, మీకు నచ్చకపోవచ్చు. సో నచ్చిన వాడు బాగానే ఉంటాడు, నచ్చనోడికే. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, ఇక్కడ నుంచే పుడతారు కదా కొంతమంది మైండ్ సెట్, గవర్నమెంట్ విధంగా ఏదో చేయాలని చెప్పేసి ఫండ్స్ హ్యాక్ చేయడమో లేకపోతే ఏదో ఒకటి హ్యాక్ చేయాలని చెప్పేసి. సో తను కూడా ఇలా చేసి హైకోర్టుని డైరెక్ట్ గా హ్యాక్ చేసి వెబ్సైట్ ని, బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశాడు. సో దానికి ఏంటంటే రివెంజ్ అనమాట. ఇప్పటి నుంచి నేను గవర్నమెంట్ కి నేను విరుద్ధము. సో నా దగ్గర నాకు అన్యాయం చేసింది గవర్నమెంట్. సో గవర్నమెంట్ నేను అన్యాయం చేయడం తప్పని చెప్పేసి వాడు అనుకుంటాడు. సో ఏదో ఒకటి దొరుకుతాడు, దొంగ ఎక్కడికి పోడు, దొరికిన బొక్క బొర్ర పడతాడు. అప్పుడు ఏం మాట్లాడలేడు. వాళ్ళని చూసి రెచ్చిపోయి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోవాల్సిందే. వాళ్ళకేం బాగానే ఉంటారు. వాళ్ళని చూసి రెచ్చిపోయి వాళ్ళు సంకన అయిపోతారు లాస్ట్. ఇప్పుడు ఐబొమ్మ రవిని చూసి చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటారు అంటే సినిమా థియేటర్ పోకుండా డైరెక్ట్ గా మాకు థియేటర్లో మొబైల్లోకి వచ్చేస్తున్నారు, ఇబ్బంది చెప్పేసి. సో అది జనాలకు అవకాశవాదు. ఇప్పుడు వాళ్ళకేం ఆయన ఏం సంఘ సంస్కర్త కాదు, లేకపోతే దేశానికి ఏం స్వతంత్రం తెలియదు. ఏదో నార్మల్ గా తను ఏదైతే విరుద్ధంగా ఉన్నాడో చేయాలనుకున్నాడో చేశాడు. సో జనాలు దాన్ని చూశారు బాగా. ఇప్పుడు ఈ జనాలు ఏమైనా ఏం కాలే, జనాలు ఏమైనా వెళ్ళారా, ఏమైనా ధర్నా చేశారా? ఏం చేయలేదు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. సో ఇక్కడ రవి అనే వ్యక్తి ఒక మామూలు వ్యక్తి అయిపోయాడు, అందరికి ఏం చేయలేక లాస్ట్. సో మరి అంటే ప్రొడ్యూసర్లు ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్స్ పెంచడం, ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి రవి లాంటి వాళ్ళు పుట్టుకొచ్చారంటారా? అస్సలు కాదు. ఇక్కడ టికెట్ రేట్ పెరిగేదని ఒకటి చెప్తానండి. ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళేది ఇప్పుడు చాలా కరువు అయిపోయింది. వారానికి ఎప్పుడో ఒకసారి, వారానికి కూడా నెలకు 2 సార్లు ఒకసారి పోతుంది. సో అది పక్కన పెట్టేయండి, ఏదో అకేషన్లకు పోవాల్సింది అనుకోండి సినిమా థియేటర్కి. ఈ 1000 రూపాయల టికెట్ అనేది పెంచడానికి కారణము ప్రొడ్యూసర్, డైరెక్టర్లు ఎవరో కాదు, ఫ్యాన్స్. పిచ్చిగా ఉండే ఫ్యాన్స్. ఇప్పుడు ఒక హీరో వల్ల ఇప్పుడు ఒక అభిమానుడు, ఆ సినిమాకి చాలా అభిమానం, ఆ హీరోకి అభిమానం ఉంటుంది. 100 రూపాయలు టికెట్ పెట్టి అబ్బాయి చోటు ఏమంటారు తెలుసా, మా సినిమా హీరోకి థియేటర్ లో 100 రూపాయలు టికెట్. అంతేనా? ఏంది 100 రూపాయలు టికెట్? 1000 రూపాయలు పెట్టినా కూడా ఏమంటారు తెలుసా, 1000 రూపాయలనా? మన ఓజీ సినిమాకి 1,00,000 రూపాయలు పెట్టుకున్నాడు సినిమా, 1,00,000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాడు సినిమా టికెట్ ని 1,00,000 రూపాయలు పెట్టుకున్నాడు. సో అది హైక్ కాదా? అంటే అలాంటి వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు కూడా ఏంది 1,00,000 రూపాయలు పెట్టుకుంటే నా ఫ్యానిజం ఇంత చూపించుకోవడానికి వాడు 1,00,000 రూపాయలు పెట్టుకున్నాడు. సో నేను కూడా మినిమం పెట్టాలి ఒక 10,000. సో టికెట్లు వాళ్ళ రేటు పెంచుతారంటే దానికి కారణం ఇక్కడ ఉన్న పిచ్చి అభిమానం పేరుతో చేసే బానిసత్వంలో చేసే డిఎఫ్ఐ బానిసల వల్ల. సో ఇలాంటి బానిసల వల్ల వాళ్ళు టికెట్లు పెంచుతున్నారు. ఎవడేమడుగుతాడు, వీళ్ళేమని అడుగుతుండ్రా మాకేం టికెట్ రేటు పెంచు, డైరెక్ట్ గా ఫ్యాన్సీ అంటున్నారు. ఫస్ట్ రోజు నేను 1000 రూపాయలు పెట్టి పోతా ఆ సినిమా థియేటర్ కంటే వాడి ఫ్యానిజం ఆ లెవెల్ ఉందని అర్థం. సో ఇక్కడ మనం ఎన్ని క్వశ్చన్ చేసుకున్నా వాని మాత్రం మార్చలేము. సో ముందు వాని మార్చాలా, ఆ పిచ్చి పేరుతో చేసే బానిసత్వాన్ని మార్చాలా. సో వాని మారినాక ఆటోమేటిక్ గా టికెట్ తగ్గుతాయి. లేదనుకోండి 1,00,000 పెడతాడు. చూసారు వీళ్ళు. ఒకసారి మానుకోమనంటే 1000 రూపాయలు ఫస్ట్ టికెట్ పెట్టండి, మానుకోమని చెప్పండి, చూడకుండా సినిమా థియేటర్ చూస్తారు. అది జనాల పల్స్. అది వాడు తెలుసుకుని వాడు 1000 రూపాయలు టికెట్ పెడతాడు. సో దానికి పొడుచుకొని ఒక్కొక్కడు సినిమా టికెట్ రేట్లు పెంచేసారంటే తప్పదు. అది ఫ్యాన్ చూస్తున్నాడు. సో ఈ టికెట్ రేట్లు కూడా ఎందుకు ఫస్ట్ 10 రోజులు 5 వారం వరకే పెరుగుతుంది, తర్వాత మామూలు పడిపోతుంది. సో అదనమాట. ఎగ్జాంపుల్ ఓజీ సినిమా ఫస్ట్ రోజు 141 crores కలెక్ట్ చేస్తే సెకండ్ రోజు 90 crores కలెక్ట్ చేస్తారు. సో అది. సో అందుకు ఈ రవి అనేటువంటి ఏంటంటే అతని పని చేసుకున్నాడు, జనాలు చూశారు, ఆదరించారు, లోపలికి వెళ్ళిపోయాడు, ఎవరు పట్టించుకోవాలి. అంటే ఇప్పుడు రవిని అరెస్ట్ చేసినంత మాత్రం ఇంకొన్ని వెబ్సైట్స్ పుట్టుకు రాకుండా ఉంటాయంటారా? ఒకటి ఇప్పుడు అంతా పోలీస్ సార్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు పోలీస్ ఇచ్చే ట్రీట్మెంట్ బట్టి ఏమైనా గైడ్ లైన్స్ ఏమైనా ఇచ్చి కొత్త చట్టాలు తీసుకొస్తే అప్పుడు ఏమైనా జనాలు వస్తూనే ఉంటాయి, మారరు.
వస్తూనే ఉంటాయి. రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఐబొమ్మ బప్పం టీవీ అడ్మిన్ ఇమ్మడి రవిని పోలీసులు పట్టుకున్నారు. సో దాని తర్వాత మీ అభిప్రాయం ఏంటి? ఇమ్మడి రవి ఎంత నెట్వర్క్ రన్ చేశారు కదా, అసలు మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధ అనిపిస్తుంది. తర్వాత కొద్దిగా ఏంటంటే మన ఎవరు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ పరంగా అయితే హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని కోట్లు లక్షలు పెట్టేసి ఎన్నో కోట్లు పెట్టేసి మూవీ తీస్తున్నారు. తీసినా కూడా థియేటర్లో మా అంటే ఒక 2 days 1 day అంతకు మించి ఆడట్లేదు. దానివల్ల ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఒక ప్లస్ పాయింట్ అయింది. చాలా వరకు మాలాంటి పెదోళ్ళు కానీ మాలాంటి యూత్ కానీ అండ్ స్టూడెంట్స్ కానీ థియేటర్కి చూడలేరు. వాళ్ళు మూవీస్ రిలీజ్ అయిన 2 days వచ్చేస్తుందని చెప్పేసి ఒక ధీమాతోటి ఉండి మన మొబైల్లో చూసేస్తున్నారు. కానీ ఇది రవి అంటే ఆయన ఏంటి ఒక రేంజ్ చూపించారు. అసలు ఏంటి అసలు ఆయన రేంజ్ ఏంటి, ఆయన టాలెంట్ ఏంటి, ఒక మన ఇండియన్ ఆడించాడు, ఇండియన్ ఆడుకున్నాడు అంటే అది వేరే లెవెల్. అసలు నా పేరు కూడా రవి అండి. రవి అంటే వాళ్ళు చాలా మంది ఫేమస్ అయిపోయారు. కానీ ఈ రవి కూడా ఇందులో ఇల్లీగల్ ఫేమస్ అయిపోయారు. ఈయన టాలెంట్ కి మన ఇండియా ఇలా ఉండదు కాదు, ఇండియాకి ఏదో చేసేవాడు. కానీ ఎందుకు చాలా వరకు ఏంటంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబొమ్మ అనేది లీగల్ అనుకున్నాను. ఇప్పుడు ఇది దొరికిన తర్వాత ఇల్లీగల్ అంటున్నారు. ఇల్లీగల్ ఏంది, లీగల్ ఏంది, దొరకడం ఏంది, పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? అసలు ఇన్నో ఏం చేసారు 5 years నుంచి. ఇప్పుడు దొరకంగానే పట్టుకొని ఏదో మొత్తం మీడియా వాళ్ళ నాన్న ప్రెస్ మీట్లో మాట్లాడితే వాళ్ళ నాన్న ఏమంటాడు, తప్పు చేసినప్పుడు దొరకాల్సిందే, ఎవడైనా సరే దొరకాల్సిందే, ప్రభుత్వం దృష్టిలో ఏదైనా చిన్నదే అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. మన ప్రెస్ మీట్ లో మన చిరు గారు మాట్లాడారు ఏంటంటే ఓజే సినిమా లాస్ అయిపోయింది అండ్ గేమ్ చేంజర్ మూవీ, ఒక్క మూవీ కాదు చాలా మూవీస్ లాస్ అయినాయి. ఏ మూవీ కూడా థియేటర్ లో మా అంటే 1 day 2 days ఫుల్ హౌస్ఫుల్, తర్వాత అన్ని నార్మల్ 10-20 అంతే. ఎలాగో ఐఎంఎల్ వస్తుంది కాబట్టి చాలా వరకు థియేటర్ లో చూడట్లేదు పబ్లిక్ పరంగా. చూసుకుంటే ప్రొడ్యూసర్స్ టికెట్ రేట్లు విపరీతంగా ఇష్టం వచ్చినట్టు పెంచడం అనే ఫ్రస్ట్రేషన్ లో నుంచే రవి లాంటి వాళ్ళు పుట్టుకొచ్చారంటారా? కావచ్చండి. కానీ ఇంకొకటి నాకు చిన్న డౌట్ అండి, ఐబొమ్మ చూడడం వల్ల వాళ్ళకి వ్యూస్ బట్టి అమౌంట్ వస్తుంది అనుకుంటారా, అంటే వస్తుందా? అలా కావచ్చు అండి. చావరికి మరి ఇప్పటివరకు మన రవి అంటే మరి ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా తెలియదు. కానీ ఎంతో మంది థియేటర్కి చూడకుండా ప్రతి ఒక్క మూవీ చూస్తున్నామంటే ఐబొమ్మ వల్లనే. బప్పం టీవీ ఐబొమ్మ అనేది అదొక అక్కడ పడిపోయింది ముద్ర అనేది, ఐబొమ్మ వచ్చేస్తుంది అనే ఫీలింగ్. చాలా వరకు ఐబొమ్మ సెర్చ్ చేస్తుంటే ఓపెన్ కాకపోవడం కూడా బాధపడుతున్నారు పబ్లిక్. సో మరి చూసుకుంటే ప్రొడ్యూసర్స్ దృష్టిలో ఏమో పోలీసులు చాలా గొప్ప పని చేశారు. సో సామాన్య జనాల దృష్టిలో ఏంటంటే కోట్లు డబ్బులు తీసుకుని ఫారెన్ పారిపోయిన వాళ్ళని పట్టించుకోవట్లే. సో ఇలా ఆ పేదవాళ్ళకి సపోర్ట్ గా ఉండి ఇమ్మడి రవిని మాత్రం తొందరగా ప్రొడ్యూసర్లు డబ్బున్నోళ్ళు కాబట్టి వాళ్ళు అడిగేసరికి వెంటనే పట్టేసుకున్నారా అని కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో దానిపై మీరేమంటారు? అవును సార్, ఎందుకంటే చాలా వరకు అతను చేసిన దొంగతనం అయితే కాదు. ఏదో పబ్లిక్ దగ్గర డబ్బు తీసుకొని ఉత్తగా ఐబొమ్మలో ఏదో ఫ్రీగా మాకు అందరు చూసాడు చేసిండు. ఏదో డబ్బులు కట్టేసి మన ఉన్నాయి ఏంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అమెజాన్ కానీ జీ తెలుగు కానీ అండ్ G5 కానీ కొన్ని ఉన్నాయి, హాట్స్టార్స్ కొన్ని ఉన్నప్పుడు దానికి అమౌంట్ పే చేస్తున్నాం. అమౌంట్ పే చేసి కూడా తీసుకోవట్లేదు కదా. ఐబొమ్మ అనేది ఫ్రీ అనేది చూపించినప్పుడు దాన్ని అరెస్ట్ చేయడం అనేది ఎంతో కరెక్ట్ తెలియదు. మరి చాలా వరకు ఎంతో మంది మన ఇండియాకి ఎన్నో బ్యాంకులకు ఎన్నో వేల కోట్లు తీసుకొని కూడా వదిలేశారు. అంటే వాళ్ళని పట్టించుకోలేకపోతున్నారు. మరి ఇలాంటి వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్లో చేస్తే ఎందుకండి? అది మంచో చెడో పేదవాళ్ళకైతే మంచి అనుకుంటున్నాం మేమైతే.